కల్తీ మద్యం కేసులో తెనాలి వైసీపీ పాత్ర ఉంది అనడానికి కొడాలి శ్రీనివాసరావు నిదర్శనమని పట్టణ పార్టీ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీపై ఆరోపణ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కల్తీ మద్యంపై టీడీపీ నాయకులు పలు విమర్శలు చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి గత వైసీపీ ప్రభుత్వంలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఆ పాపం వైసీపీ పాలకులదేనని అన్నారు. కల్తీ మద్యం కేసులో తెనాలికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, ఫజల్ ఖాన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, మల్లవరపు విజయ్, వసంతం అశోక్, కుద్రవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే భయంకరమైన వ్యతిరేకత వచ్చి అంశాల మీద అరెస్టులు, సోదాలు, రిమాండ్లు ఇట్లాంటివి జరిగేటప్పుడు అంశాన్ని పక్కదావ పట్టడానికి అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చేసి ప్రజల్ని తప్పుదావ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఇబ్బందికరంగా వ్యాఖ్యానం చేసిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా పాల్పడినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి కేసులు పెట్టడం, వాళ్ళని రిమాండ్కి పంపించడం ఇట్లాంటి అంశాలు చూస్తూ ఉన్నాం. గతంలో సోషల్ మీడియాలో పిల్లడు భారతి గారి గురించి మాట్లాడితే ఇమీడియట్గా ఆ పిల్లడిని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేయించి చట్టం ముందు అందరూ సమానమే, దీంట్లో అతీతులు ఎవరు లేరనేది నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి తీరు. మరి ముఖ్యంగా 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి అంశం కల్తీ మద్యం విషయం. కల్తీ మద్యం విషయంలో 13 మాసాల నుండి అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ కల్తీ జరిగింది, ఏ పార్టీ అయినా కానీ ఒకటే, దీంట్లో పార్టీకి సంబంధం లేదు, తప్పు చేస్తే ఎవరైనా కానీ శిక్షిస్తామని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎవరైతే పట్టుబడ్డారో కల్తీ మద్యం కేసులో సంబంధిత వ్యక్తుల్ని సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న నీ హయాంలో రేషనలైజేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో పట్టభద్రులుగా చదువుకున్న పిల్లల్ని నువ్వు మద్యం షాపులు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పెట్టి అమ్మించింది వాస్తవా కాదా? అది పారదర్శకమైన పరిపాలన అంటావా? చదువుకున్న పిల్లల్ని, డిగ్రీ చదువుకున్న పిల్లల్ని మంచి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి వదిలేసి నువ్వు రేషనలైజేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో లాక్డౌన్లో షాపులన్నీ బంద్ చేస్తే మద్యం ఏమైపోయిందా అంటే ఎరుకులు తాగేసిన రాత్రి అని చెప్పేసి. ఇది మద్య కుంభకోణం కాదు. నువ్వు పారదర్శకత గురించి, నిజాయితీ గురించి, నిబద్ధత గురించి మాట్లాడతావు. మరి వాళ్ళు ఏదైతే కల్తీ మద్యం అని చెప్పేసి గత 2-3 రోజులుగా కూటమి ప్రభుత్వం దాన్ని వెలికి తీసి ఆ కల్తీ మద్యానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఆ వ్యక్తులు ఎవరైనా సరే, సొంత పార్టీ మనుషులైనా ప్రైవేట్ వ్యక్తులైనా కూడా విచక్షణ చూపకుండా వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ మూలాల్లోకి వెళ్తే ఇప్పుడు ఎవరైతే గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ టీడీపీ టిక్కెట్ పొంది ఓడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మూలాలను గమనించినట్టయితే వీళ్ళంతా నీ కోవట్లని చెప్పి అర్థమవుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.